హలో అండి. ఈరోజు నేను మీకు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు మొయ్య చేపలు తీసుకున్నానండి. ఈ చేపల్లో నేను నిమ్మకాయ, ఉప్పు వేసుకొని బాగా కడుక్కున్నానండి. అలా కడుక్కుంటే నీచు వాసన అనేది లేకుండా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలండి. 5 టేబుల్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, అలాగే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకున్నానండి. తర్వాత 1 స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకోకపోతే కారం అనేది మాడిపోతుందండి. అలా మాడకుండా మనం మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని పక్కన పెట్టి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ గుజ్జంతా పులుసు ఇందులో పోసుకుంటున్నాను. నేను ఇంకా మామూలు వాటర్ అయితే ఇక్కడ వేయనండి. ఈ చింతపండు పులుసుతోనే చేప పులుసు చేస్తాను. టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పులుసు అనేది మరిగే వరకు మరిగించుకోవాలండి. పులుసు ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలండి. వేసుకొని మనం ఎక్కడ అనేది చేయి పెట్టి కలపకూడదండి. ఇలా 2 సైడ్లు ఒక క్లాత్ తీసుకొని కళాయిని తిప్పుకోవాలండి. గరిటె పెట్టి తిప్పితే ముక్కలు ఇరిగిపోతాయండి. చేపల పులుసు అనేది గరిటె పెట్టి తిప్పకూడదు. ఇలా తిప్పుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఎల్లిపాయ గడ్డ వేసుకొని అవన్నీ నేను వేయించుకున్నానండి. వేయించుకొని వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నాను, పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుసు అనేది దగ్గర పడుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇలా పులుసు అనేది దగ్గర పడిందండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత అయిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. అప్పుడు గ్రేవీ అనేది బాగా చిక్కగా దగ్గర పడుతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకున్నానండి. అది మీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను ఏ చేపల పులుసు చేసినా కూడా ఇలా నేను ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకుంటానండి. చేతిలో పెట్టుకొని నలుపుకొని వేసుకుంటాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.